నీ పేరేమి, మీది ఏ ఊరు, తెలుగు మాట్లాడతావు చదివేకి రాదు అంటావు, తమిళ్ మాట్లాడతావు, కన్నడ మాట్లాడతావు అంటున్నారు. అందుకనేసి ఈ వీడియో ఫుల్గా క్లారిటీ కోసం చేశాండి, చూసేయండి ఓకేనా. హాయ్ అండి అందరికీ, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నా అంటే లైవ్లో వచ్చేసి నన్ను రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారండి. నేనైతే చాలా సార్లు చెప్పేశాను, అయినా కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదండి, అందుకే రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకందరికీ క్లారిటీ ఇచ్చేస్తామనేసి వీడియో చేస్తున్నా అండి ఓకేనా. లైవ్కి వచ్చే ముందర ఈ వీడియో చూసి లైవ్కి వస్తే మీకు డౌట్ అనేది క్లియర్ అవుతుంది ఓకేనా. మీదేం తప్పులేదు కానీ నాదే తప్పు, ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడేది ఒక పెద్ద తప్పండి. ఏమిటికనేసి చెప్తాను, మీరు ఫుల్గా వీడియో చూసేయండి ఓకే. ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ ఏమి అంటున్నారు, ఇంకా మీది ఏ ఊరండి అంటున్నారు, తెలుగు మాట్లాడతారు తెలుగు చదవడం రాదంటారు అంటారు. ఇదే ఒక పెద్ద ప్రాబ్లం అండి నా లైఫ్లో వచ్చేసి. అది నేను మాట్లాడడం వల్లే వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది ఒక ప్రాబ్లము. ఇంకా కన్నడ మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. ఎట్లా ఆయన కర్ణాటకలో ఉన్నా అంటారే, ఎట్లా నేర్చుకున్నారు? అందుకే చెప్తున్నా, ఎట్లా నేర్చుకున్నా అంటే కనండి, మా అమ్మ వాళ్ళు వచ్చేసి తమిళనాడు అండి. నేను అక్కడే కదా పుట్టి పెరిగి, నేను చదివింది కూడా తమిళే అండి, అందుకే నాకు తెలుగు చదవడం రాదు. మా మదర్ టంగ్ వచ్చి తెలుగు అండి, అందుకే నేను తెలుగు మాట్లాడతాను, తమిళ్ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, అందుకే అంతే. కానీ చదవడం అయితే రాదు, తమిళ్ ఒకటే చదివేకి వస్తుంది, ఇంగ్లీష్ కూడా కొంచెం కొంచెం వస్తుందండి అంతే. ఓకే చెప్పేస్తా. నా నేమ్ వచ్చేసి రూపా అండి. ఇంకా కన్నడ కొంచెం కొంచెం మాట్లాడేకి వస్తుంది, మా మదర్ టంగ్ తెలుగు అనేసి తెలుగు మాట్లాడతాను అందుకనేసి. ఇంకా మీరు ఎక్కడ ఉండేది అంటే బెంగళూరులో, అంటే బెంగళూరులో ఎక్కడ అంటారు, అదంతా చెప్పకూడదు కదండి. ఇప్పటికంటే చెప్పను, ముందు ఎప్పుడైనా ఒకసారి చెప్తాను, చెప్పకుండా ఎక్కడికి పోను, మీతోనే లైవ్లో ఉంటా. మీరు నా రీల్స్ ఎప్పుడు చూస్తూ ఉంటారు, చెప్తా ఎప్పుడో ఒకసారి. ఇంకా హోమ్ టూర్ చూపించండి అంటారు, మేము ఉండేదే రెంట్ ఇంట్లో ఉన్నామండి, చిన్న ఇంట్లో, దానికి ఎందుకు హోమ్ టూర్? మాది అని ఒక ఇల్లు ఉంటుంది కదా, అప్పుడు చూపిస్తాలేండి, చూపిస్తా మీకు అట్లా అనేసి. ఇంకా మీ హస్బెండ్ నేమ్ ఏమి, మీ హస్బెండ్ ఏం పని చేస్తారు అనేసి. మా హస్బెండ్ వచ్చేసి బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారండి. మా హస్బెండ్ పేరు వచ్చేసి మాదేశ్లో, మేము బెంగళూరులో ఉన్నాం అంతే. ఇంకా అడగండి బెంగళూరులో ఎక్కడ అనేసి ఇంకొకసారి ఓకేనా. ఓకే, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఏమీ అనకుండా కమెంట్ చేయండి, ఏం మిస్టేక్ చేశా అనేసి. ఇంకా ఈ రిపీటెడ్ క్వశ్చన్స్లో నేను ఏమైనా ఇచ్చేసి ఉంటే ఏదైనా ఒక క్వశ్చన్ కమెంట్ చేయండి, దానికి నేను ఒక వీడియో చేస్తాను ఓకేనా. ఫుల్గా చూసేసి కమెంట్ చేయండి, మీ డౌట్ క్లియర్ చేసుకోండి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఓకే బాయ్.